బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ మొదలుపెట్టాక ఏ మార్పులు మీరు తీసుకురాగలిగారు? షూర్ అండి. అంటే క్యాన్సర్ నేను చాలా దగ్గరగా చూస్తూ, మరణాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాను. కాబట్టి ఎందుకు ఇది వస్తుంది, దీన్ని ఎలాగ అరికట్టగలను ఆలోచించినప్పుడు అవగాహన లేకపోవటం, చాలామంది లేట్ స్టేజ్‌లో మన దగ్గరికి రావటం. ఈ రెండిటిని ఎలాగ అరికట్టగలం అనే ఉద్దేశంతోని ఇక ఫౌండేషన్ 10 ఏళ్ల క్రితం ప్రారంభించాం. సో, ఐజీ పోలీసు సుజాతారావు గారు, మరి డాక్టర్ హేమంత్ అండ్ డాక్టర్ కిరణ్ అవాంఛ, సురేష్ గారు, ఇట్లా మేమందరం కలిసి మన వంతు సమాజానికి తిరిగి మనం ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేది 2013లో అప్పటి మరి ఉమ్మడి ఆంధ్ర లాస్ట్ డీజీపీ గారు ప్రసాదరావు గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో, ముఖ్యమైన ఉద్దేశం ఎందుకు ఇది చేస్తున్నామో ఒక విజన్ ఏంటి అంటే, సమాజంలో క్యాన్సర్ యొక్క బర్డన్ ఎలా తగ్గించగలం. వీ వాంట్ అలివియేట్ ద బర్డన్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ ద సొసైటీ అనమాట. సో ఏ విధంగా చేయగలమని చూస్తే వీ వర్క్ ఆన్ 4 పిల్లర్స్. మొట్టమొదటిది ఎడ్యుకేషన్, అవగాహన తీసుకురావడం, ప్రజల్ని ఒక శిక్షణ ఇచ్చి అవేర్నెస్ డ్రైవ్స్ని బాగా చేయాలని నెంబర్ 1. నెంబర్ 2, అర్లీ డిటెక్షన్, ముందశలో క్యాన్సర్ మనం కనుగొనాలి, అప్పుడు దాన్ని జయించగలం. రైట్, అది నెంబర్ 2 సెకండ్ పిల్లర్ అనమాట. థర్డ్ పిల్లర్ ఏంటి, ట్రీట్మెంట్. ఒకవేళ ఎవరికైనా డయాగ్నోజ్ అయితే ఎథికల్గా రైట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి యాక్సెస్ మనం అందించగలగాలి. మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందుబాటులో తీసుకుని రావాలి. మీకు తెలిసే ఉంటుంది, మరి నిజామాబాద్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాం గత 10 ఏళ్లుగా. మరి అంటే పేదవాళ్ళకి ఎలాంటి హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళ దగ్గరలోనే ట్రీట్మెంట్ అందుబాటులో చేయగలిగాం అనమాట. ఇట్లా కొన్ని సెంటర్స్ స్టార్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. 4th వన్ ఈజ్ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్. అంటే ఇప్పుడు క్యాన్సర్లో మరి మందులు చాలా ఎక్స్పెన్సివ్, మీకు తెలుసు. సో క్లినికల్ రీసెర్చ్ అని చాలా ఇంపార్టెంట్. న్యూ డ్రగ్ డెవలప్మెంట్, ఇమ్యునోథెరపీలు కానివ్వండి, టార్గెట్ థెరపీస్ కానివ్వండి, ఇవన్నిటి వల్ల కూడా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మంచి వైద్యాన్ని ఇవ్వడానికి రీసెర్చ్ దోహదపడుతుంది. సో అట్లా అంటే ఈ జబ్బు బారిన పడిన వాళ్ళకి రీహాబిలిట్ చేయడము, అట్లనే ఈ జబ్బుని రాకుండా లేకుండా మంచిగా ట్రీట్ చేయడానికి రీసెర్చ్ చేయడం. సో ఈ 4 వర్టికల్స్ మీద కూడా మేము పనిచేస్తున్నాం అనమాట. సో సార్, ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇంకా ఏ కైండ్ ఆఫ్ ఎంపతి కావచ్చు, కంపాషన్ కావచ్చు, ఇంకా స్పెసిఫిక్గా న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళ లైఫ్ని మారుస్తుంది సార్? ఒక 2-3 టిప్స్ ఇవ్వచ్చా మీరు? తప్పకుండా. అంటే క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఇప్పుడు ఎంపతి గురించి చెప్పారు కదా. సో వాళ్ళకి ఏంటంటే లైఫ్లో ఏదో మేము డెత్ సెంటెన్స్ ఇస్తామనే భయంతో మా దగ్గరికి వస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి హోప్ ఇవ్వడం ఇంపార్టెంట్. వాళ్ళు అంటే సగం జబ్బు మనం చెప్పే ధైర్యం ఇస్తేనే సగం జబ్బు వాళ్ళకి పోతూ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా డయట్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం కవర్ చేస్తున్నాం. సో రైట్ డయట్, న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవడము, ఫ్యామిలీ సపోర్ట్, అంటే సైకలాజికల్గా వాళ్ళకి ఒక రైట్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా మేమున్నాం మీతో పాటు ఈ యొక్క పోరాటంలో ధైర్యాన్ని ఇస్తే మరి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓవర్కమ్ చేయగలరు. రైట్ సార్. October 6th ఈ క్యాన్సర్ రన్ అనేది దేనికోసం ఆర్గనైజ్ చేస్తున్నారు సార్? ఇట్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎస్ అండి. అక్టోబర్ మాసం మనందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గ్లోబలీ. సో గ్రేస్ క్యాన్సర్ రన్ అనేటువంటిది మరి గత 7 సంవత్సరాలుగా చేయబడతా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇట్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 120 దేశాల్లో ఇంతవరకు జరిగింది. లాస్ట్ ఇయర్ మనకు 1,00,000 మంది రన్లో పాల్గొన్నారు, అక్రాస్ 120+ కంట్రీస్ అనమాట. సో మన గచ్చిబౌలి స్టేడియంలోనే సుమారుగా 17,000 మంది వచ్చారు లాస్ట్ ఇయర్ రన్కి. సో ఈ సంవత్సరం October 6th మరి గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లోను, అలాగే అమెరికాలో 25 ప్లేస్లో ఏర్పాటు చేయబడతా ఉంటుంది. 25 లొకేషన్స్ ఇన్ US అనమాట. సో ఇది కాకుండా ఇంకా ఆఫ్రికా కానివ్వండి, ఆస్ట్రేలియాలో లేకుంటే యూరోప్లో కూడా అన్ని దేశాల్లో వర్చువల్ అండ్ ఇన్ పర్సన్ 2 రకాలకు కూడా ఏర్పాటు చేయబడతా ఉంది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అగైన్ ఉట్టి బ్రెస్ట్ క్యాన్సరే కాకుండా క్యాన్సర్పై అవగాహన తీసుకురావడం. అంటే ఈ రన్ కన్నా ముందుగా ఎవ్రీ వీకెండ్ వెబినార్స్ పెడుతూ ఉంటాం విత్ రినౌండ్ స్పీకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఇక ఆంకాలజీలో చాలా టాప్ ఉన్నటువంటి స్పీకర్స్ తీసుకుని వచ్చి వాళ్ళతో ఒక్కొక్క టాపిక్ మీద కూడా వెబినార్స్ అరేంజ్ చేస్తున్నాం. సో అంటే ఇది ఒక కల్మినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ఎఫర్ట్ అనమాట. అంటే రన్ ఏదో ఒక రోజు పరిగెత్తేసి మళ్ళీ సంవత్సరం మళ్ళీ అక్టోబర్లో వచ్చి పరిగెత్తడం కాకుండా ఇట్స్ ఎ సస్టైన్డ్ ఎఫర్ట్. సో స్కూల్స్లోను, కాలేజెస్లోను పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక క్విజ్ కాంపిటీషనో, లేకుంటే పెయింటింగ్ కాంపిటీషనో, లేకుంటే స్లోగన్ రైటింగో, ఏదో రకంగా పిల్లల్ని కూడా ప్రభావితం చేసి వాళ్ళ మైండ్లో కూడా ఈ యొక్క జబ్బుని మనం అరికట్టగలము, అవగాహన తీసుకుని రావాలి, మీరు 10 మందికి చెప్పండి అని ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజ్లో మరి 200 మంది పైగా అమ్మాయిలు HPV వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఎంత గ్రేట్ విషయం సార్. సో విమెన్స్ కాలేజ్లో పిల్లలు ముందుకు వచ్చి, లేదు మేము ఈ కాజ్పై పోరాడతాము, మేము వ్యాక్సినేషన్ తీసుకుంటాము, ధైర్యాన్ని ఇతరులకు ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు.
సో అట్లా అంటే ఎంగేజింగ్ ద స్టూడెంట్స్ ఆఫ్ యంగ్ ఏజ్ అనమాట. రైట్ ఫ్రమ్ 6 నవోదయ స్కూల్స్, నేను నవోదయ స్కూల్ ప్రోడక్ట్ కాబట్టి అక్రాస్ ద కంట్రీ సుమారుగా 500 పైన నవోదయ స్కూల్స్ ఉన్నారు. ఈ పిల్లలందరూ కూడా ఈ యొక్క యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే సుమారుగా 4 నుంచి 5 లక్షల మంది పిల్లలు ఈ యొక్క, అంటే వాళ్ళు మనకి అంబాసిడర్స్ ఫర్ ద కాజ్. వాళ్ళు ఊరికి వెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, వాళ్ళ ఫాదర్ ఎవరైనా కూడా టొబాకో చింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ ఎక్కువగా అడిక్ట్ అయి ఉంటే కూడా వాళ్ళు చెప్పగలరు, బాబు మానేయండి, దీనివల్ల మీకు క్యాన్సర్ వస్తుందని వాళ్ళు చెప్పగలరు. రైట్. సో అట్లా అంటే సొసైటీలో అందరూ స్టేక్ హోల్డర్స్, రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్స్ అనమాట, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క రన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. సో 2K, 5K అండ్ 10K 3 రకాలుగా ఉన్నాయి. 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు. ఒరిజినల్ గా ఫుల్ మారథాన్ అంటే 42 కిలోమీటర్లు కదా? అవునండి. మొన్నటి వరకు కూడా హాఫ్ మ్యారథాన్ కూడా మేము చేసేవాళ్ళం. బట్ ఏమంటే ప్రాక్టికల్గా మేమేం రియలైజ్ ఏమంటే హాఫ్ మ్యారథాన్ స్టార్ట్ చేయాలంటే 5 o'clockకి మనము రోడ్స్ క్లోజ్ చేసేయాలి. సో దానివల్ల ఈ యొక్క 2 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఇంక దాన్ని ఒమిట్ చేసాం. సో అందుకే ఈసారి ఓన్లీ 2, 5 and 10 మాత్రం. ఏ ప్రాంతంలో జరుగుతుంది సార్? హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతూ ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే gracecancerrun.com అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.